హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటి మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్న దానికన్నా కూడా ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 5 టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోని ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని టమాటాల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసేయాలి. ఇలా టమాటాల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసి ఉడికించుకున్న టమాటాలు చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులోనే చింతపండు టమాటాలు ఉడికించుకున్నప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ మిగిలాయి కదండి, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇలా టమాటాలు చింతపండులో నుంచి రసం తీసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ రసం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ రసం ఉడికేలోపు ఇందులోకి మనము పోపును తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న రసంలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి. టమాటా రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.